తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రజక వృత్తిదారుల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందించాలని ధోబీఘాట్స్ కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనంలో పలు గ్రామాల నుంచి వచ్చిన రజకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కట్లయ్య మాట్లాడుతూ జిల్లా సంఘంలో రిటైర్డ్ ఎస్ఐ రంగారావు కూడా తమ వంతు సహకారం అందిస్తానని ముందుకు రావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమ్మంటి మురళీ రంగారావు, చాటపరు పండు, శేషు, కదిలి సుబ్బయ్య, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, అన్నవరం దుర్గారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిలకలపల్లి కట్లయ్య రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు, ఏలూరు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో రజక వృత్తిదారులు చాలా బాధలు పడుతున్నారు. ధోబీఘాట్స్ విషయానికి వస్తే అనేక గ్రామాల్లో ఆక్రమణకు గురై ఆక్రమణదారులతో అనేక చోట్ల గొడవలు పడుతున్నారు. ఈ విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే కాన్సర్న్ జిల్లాలో కూడా సర్వే చేయించి ఆక్రమణ లేకుండా తొలగించాలని మేము కోరుకుంటున్నాము. ధోబీఘాట్స్ విషయానికి వస్తే గత 7 సంవత్సరాల క్రితం ధోబీఘాట్స్ విషయంలో ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 2 కోట్లు కూడా రిలీజ్ చేసేది ప్రభుత్వం. 7 సంవత్సరాల నుంచి 1 పైసా కూడా రిలీజ్ చేయట్లేదు. గతంలో కలెక్టర్ బాటలు కాటమనేని భాస్కర్ గారు ఉంటుండగా 6 కోట్లు, 5 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఒక్కొక్క విశ్రాంతి భవనానికి 5,60,000 రూపాయలనే వారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వారు ఇవ్వడం జరిగింది. అంతకుముందు సిద్ధార్థ జైన్ గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజుల్లో కనీసం 100-120 విశ్రాంతి భవనాలు ధోబీఘాట్స్ కూడా నిర్మాణం చేయటం, ప్రారంభోత్సవాలు కూడా చేయడం జరిగింది. లాస్ట్ 2 years బ్యాక్, 2.5 years బ్యాక్, 3 years బ్యాక్ 2 కోట్లు నిధులు ఉన్నాయి. ఆ నిధులు విశ్రాంతి భవనాల కన్స్ట్రక్షన్ ఉండే నిధులు వెంటనే మాకు వెనక్కి పంపించాలని చెప్పగా వారు బీసీ కార్పొరేషన్ వారు వెనక్కి పంపించేశారు. అనేక గ్రామాల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ నిధులు వెనక్కి వెళ్ళి అసంపూర్తిగా ఉండే భవనాలతోనే మాకు ఇప్పుడు మినిమమ్ 5 కోట్ల రూపాయలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి ధోబీఘాట్స్కి నిధులు విడుదల చేస్తారని మేము కోరుకున్నాము. అదేవిధంగా జీవో 343ని అన్ని గ్రామ పంచాయతీలు ఇంప్లిమెంట్ చేసి లీజ్ విధానంలో సరళీకృతం చేసి రజకులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. తక్కువ వయసులో ఉన్న వారందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు. ఎందువల్లంటే వృత్తి చేస్తూ కాలికి మురికి వల్ల కాలుకు పుళ్ళు పడి వాళ్ళు అనారోగ్యాలు పాలవుతున్నారు. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షలు తక్కువ కాకుండా ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రవేశపెట్టి ఎవరైతే ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారో, అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళని బీసీ కార్పొరేషన్ ద్వారా ఐడెంటిఫై చేసి, ఇతర అధికారుల ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇప్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు ఉన్న ప్రతి రజక రజకులకు కూడా పెన్షన్ సౌకర్యం కూడా కలగజేసి సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు కనీసం 20%, 30% ట్యాక్సే రజకులకు వ్యాస్పర్ జీవో ఇవ్వడం జరిగింది. ఉన్న గ్రామాలకు కూడా ట్యాక్స్ అలాట్ చేయాలని మేము అనుకున్నాము. ట్యాక్స్ ఇవ్వడం వల్ల రజకులు ఏదో బాగుపడటం కాదండి, వీళ్ళకి ట్యాక్స్ ఇవ్వడం వల్ల వృత్తి చేసుకుంటూ కుల సంఘాన్ని నడుపుకోవడానికి కొద్దిగా ఆసరా ఉంటుందనే ఆలోచనలో మేము ప్రభుత్వంతో, పంచాయతీలతో మేము పోరాడుతున్నాము. కుల సంఘాల సంవత్సరం ఏంటంటే వీళ్ళు విధమ్మ తల్లి వగైరాలకు సంబరాలు పెట్టుకుంటూ ఇతరత్ర కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళకు ఉపకారం జరుగుతుందనే ఉద్దేశంలో ఆ చెరువు మీద ఆ విధంగా రావడం వల్ల వీళ్ళకి ఉపకారాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కూడా గ్రామ పంచాయతీలు దృష్టిలో పెట్టుకుని జీవో ప్రకారంగా చెరువుని ఏర్పాటు చేసి వీళ్ళు సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈరోజు మా జిల్లా సంఘ భవనానికి కూడా లాస్ట్ టైం మన ఎస్ఐ రంగారావు గారు రావడం జరిగింది. ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేను తప్పనిసరిగా జిల్లా సంఘంలో కూడా పాల్గొంచుకుంటాను. విద్యతో పాటు దేశభక్తిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, మహనీయులతో సాధించుకున్న స్వాతంత్ర స్వేచ్ఛను దేశభక్తితో అందరూ కాపాడుకోవాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో గురువారం భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో స్వాతంత్రోద్యమం, మహనీయుల త్యాగాలు అనే అంశంపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు డీఎస్పీ రఘువీర్ విష్ణు చేతుల మీదుగా బహుమతులు, మెడల్,
సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం సాధించారని, స్వాతంత్ర భారతాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. విద్యార్థి దశ నుంచే దేశ ప్రగతిపై ఆలోచించే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మాతరం సురదే మాతరం సుజలాం సుఫలాం మలయజ శ్రీఫలాం సత్యశ్యామలాం మాతరం వందే మాతరం జోసా పులకితయామిని సురతు సురిత సుమధురశోభిని సుమధురదాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. భారత్ మాతా కీ జై. చాలా కష్టాలు పాలవుతుంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ ఒక జీవో పాస్ చేశారు, ఖచ్చితంగా పన్నులు కట్టాలి. ఆ పన్నులు కట్టలేని పరిస్థితి, మనకి ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్ని చెప్పినా వినకపోతే అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ బార్డర్లో ఉన్నటువంటి మొత్తం రైతాంగాన్ని తీసుకొని సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు అందులో భాగంగా మనకు భారతదేశం అంతా ఒక అయితే భీమవరంలో ఇక్కడ కూడా మన వాళ్ళకి మద్దతుగా ఇక్కడ కూడా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇదే ఖజానా ఆఫీస్ ఉంది కదా, ఉప ఖజానా ఆఫీస్ సబ్సిడరీ, దాని మీద మన జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమం చేపట్టారు. దాంట్లో భాగంగా వాళ్ళు జెండా ఎగరేస్తారని చెప్పి అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మన వాళ్ళ మీద విచక్షణ రహితంగా కాల్పులు కాల్స్తే అప్పుడు నలుగురు చనిపోయారు. సో వారికి చిహ్నంగా ఆ స్మృతి పదానికి చిహ్నంగా ఈరోజు ఇక్కడ ఈ స్థూపాన్ని ఇంతకుముందు కట్టున్నారు. దీన్ని ఇప్పుడైతే డెవలప్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని మనకు అడ్రస్ చేసి దీన్ని స్మృతివనంగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్నారు. సో దీన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి పిల్లలందరికీ నేను ఒక మాట ఏం చెప్తానంటే, ఇప్పుడు ఎవరెవరైతే ఒక్కొక్కరు వేషధారణ చేశారు కదా, ఈ అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయి, భగత్ సింగ్, తర్వాత ఇంకొకరు అల్లు సీతారామరాజు, మీరందరూ దయచేసి వాళ్ళ యొక్క జీవిత కథను మీరు ఎవరు వేషం వేసుకున్నారో ఆ జీవిత కథను మీరు చదవండి. ఎవరెవరు వేషాలు వేసుకున్నారో వాళ్ళ జీవిత కథను మీరు చదివితే మీకు లైఫ్ లాంగ్ వాళ్ళకి స్ఫూర్తిగా మిగులుతారు. లేకపోతే ఎందుకు వేషం ఏదో మా మీద డెకరేట్ చేసింది తీసుకొచ్చాను, కత్తి పట్టుకున్నా, దాడి పట్టుకున్నా, లేకపోతే చేతిలో ఒక విల్లంబులు ధరించాను, చేసుకొని వచ్చాను, సినిమా షూటింగ్ అయిపోయింది, ఇక్కడ 4 ఫోటోలు తీశారు, మా స్కూల్ నుంచి 4 ఫోటోలు తీసుకున్నాము అనేది కాదు. సో ఎవరెవరు ఏదైతే వేషం వేసుకున్నారో దయచేసి ఆ స్కూల్ టీచర్లు కానీ వాళ్ళందరూ కూడా ఇన్సిస్ట్ చేయండి. వాళ్ళు వేసుకున్న వేషధారణ యొక్క పాత్రను వాళ్ళు చదివి వాళ్ళకి ఎలక్ట్రీషియన్ దాంట్లోనే పెట్టండి. ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ పెడితే కనీసం వాళ్ళు వాళ్ళ గురించి ఒక 4 మాటలు నేర్చుకుంటారు. లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుంటుంది. లేకపోతే ఏదో చేశారు వెళ్ళారంటే అది కరెక్ట్ కాదు. నెక్స్ట్ టైం ఈసారి మనం ఇక్కడ వేషధారణ చేసుకొని వచ్చిన వాళ్ళు పిల్లలు వాళ్ళే మాట్లాడాలి మనకన్నా ముందు. వాళ్ళు మాట్లాడితే అది మనకు స్ఫూర్తిగా ఉంటుంది, వాళ్ళు కాదు. సో దయచేసి వచ్చిన టీచర్స్ పెద్దలందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు వాళ్ళ జీవిత చరిత్ర వాళ్ళు చదవకపోతే దగ్గరుండి చదివించాల్సిన బాధ్యత మీదే. ఈసారి మీ స్కూల్స్కి వచ్చినప్పుడు ఎంతమంది చదివారు? పురుషులు భీమవరంలో కూడా భూపతిరాజు గారు, దంతూరు నారాయణరాజు గారు, గుట్టుపక్కల రామచంద్రరాజు గారు, మరి మహానుభావులు గోకరాజు శ్రీరామరాజు గారు, వీళ్ళందరూ కలిసి అడవి బాపిరాజు గారు మరి క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక అద్భుతమైనటువంటి ఉద్యమం చేశారు. అలాగే పన్నుల నిరాకరణ ఉద్యమంలో భీమవరంలో చేసిన ఉద్యమానికి మహాత్మా గాంధీ 2వ పార్టీగా దీనికి ప్రేరించారు. అటువంటి ఉద్యమాలకు స్ఫూర్తిగా ఇక్కడ స్తూపం నిర్మాణం జరిగింది. భావి తరాల్లో ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళకి తెలియాలి, వాళ్ళ త్యాగ పురుషులను తెలియాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాలను ప్రతిసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి జాతీయ కార్యక్రమం భీమవరంలో చేయడానికి అవకాశం. త్యాగాలు చేసి మనం సాధించి పెట్టిన స్వతంత్రానికి నిదర్శనంగా ఉన్నది. ఇది తెలిసిన విషయం అందరికీ కూడా. ఎంతో మంది ప్రాణాలు విడిచారు, గాంధీ జయంతితో సహా. ఇవన్నీ కూడా తెలుసున్నదే మన చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటాం, అన్ని కూడా పత్రిక చెప్పక్కర్లేదు. అయితే మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ సర్వోదయ మండలి అనే ఒకటి ఉంది. అది మరి చాలా కాలం నుంచి మన జిల్లాలో నడుస్తుంది. మరి దీని అందరికీ కూడా మూర్తిరాజు గారిని మాకు సార్ ఉన్నారు, మంత్రి గారితో చేశారు. మరి మూర్తిరాజు గారి గురించి ఇప్పుడు తలుచుకోకుండా ఈ కార్యక్రమం నడవదు, నాకైతే తెలుసున్నది. ఆయన చేసిన విషయాలు ఏంటంటే మరి మన స్టేట్ లోనే కాకుండా పక్క స్టేట్ లో కూడా ఎన్నో పాఠశాలలో
మాకు కట్టించారు. ఇవాళ సాంస్కృతిక అంటూ ఉంది అంటే మన జిల్లాలో ఉంది అంటే అది ఆయన యొక్క కృషి. ఆయన పెట్టిన పాఠశాలలు ఇవన్నీ కూడా మనం చదువుకున్న జడ్పీ స్కూల్స్ మ్యాక్సిమం ఉన్న స్కూల్స్ అన్ని కూడా ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా ఆశించలేదు. ఆయన ఉన్నత మొత్తం అంతా కూడా విద్యా వ్యాప్తిగా చేస్తారు. ఆయన ఈ సర్వోదయ మీటింగ్ కూడా పెట్టారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు తెలియదు, కాకపోతే మీరు పుస్తకాల్లో కానీ చదువుకున్నట్లయితే మనం తాడేపల్లిగూడెం దాటిన తర్వాత ఉంగుటూరు వెళ్తుంటే అటు ఏలూరు కేసు వెళ్తుంటే చేలో ఒక పెద్ద స్టోప్ ఒకటి కనపడుతుంది. ఇలాగా ఎప్పుడన్నా ఎవరైనా గమనించారా? చూడండి సార్, అక్కడ ఉంటుంది అది. అప్పుడు అక్కడ ఆ ప్లేస్ లో సర్వోదయ మీటింగ్ జరిగింది ఆయన సమక్షంలో. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు మన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఆ మీటింగ్ అనేది లక్షలాది మంది అక్కడికి మీటింగ్ వచ్చారు ఆ రోజుల్లో. అందరికీ తెలిసిన విషయం, మన పక్కనే ఉంది చదరంట్రపల్లి భీమవరం ఫిట్ ఇండియా స్తూప ప్రాంగణంలో స్వాతంత్ర్య సమర యోధుల స్మృతి చిహ్నంగా విద్యార్థుల వేషధారణతోటి మనకి ఆనాటి స్వాతంత్ర్య సమర యోధుల యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో భారత స్వాతంత్ర్య ఉద్యమం మహనీయుల త్యాగ ఫలాలు అనే అంశం మీద కూడా జిల్లా స్థాయి వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన విజేతలు కూడా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వారు ఈ రోజు ఇక్కడ బహుమతి తీసుకోవడానికి వచ్చేసారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ. 2.08 లక్షల కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు ఏకగ్రీవ ఆమోదం. పుష్కర ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యంపై మంత్రి నిమ్మల ఆగ్రహం. పనుల్లో వైఫల్యానికి కారణమైన ఈఈకి మెమో జారీ చేయాలని ఆదేశం. నెల్లూరు జిల్లాలో రెండో పంటకు నీరు విడుదలపై మంత్రి ఆనం సమీక్ష. రైతుల అవసరాలకు తగినట్లుగా నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశం. సీదిరి అప్పలరాజు సతీమణి శ్రీదేవి అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.